తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్కి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అయిన కేసీఆర్పై అక్రమ కేసులు సిట్ నోటీసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని ఆయన ఆరోపించారు. పాలనలో 2 ఏళ్లు గడిచిన పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సిట్ నోటీసులు చట్టపరమైనవి కావని, పూర్తిగా రాజకీయ ప్రేరణతో కూడినవేనని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్పై జారీ చేసిన సిట్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కక్ష రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించరని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వడితల సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిట్ నోటీసులు లైన్గా వరుస క్రమంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి, మళ్ళీ కేసీఆర్ గారు కూడా, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు చూసినాం, ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక విచారణ అప్పచెప్పిన తర్వాత ఆ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏమీ లేని దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన, లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మరి ముందుకు సాగడం మీద మరి ఈరోజు మళ్ళీ మా ఉద్యమ నాయకుడు, మా అధ్యక్షులు, మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మొదలు నోటీస్ ఇస్తే వారు వివరంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి, మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి, కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి నేను దీంట్లో నిమగ్నమై ఉన్నాను, నాకు కొంచెం సమయం కావాలి అంటే ఆ సమయం ఇవ్వకుండా నిన్న సాయంత్రం నోటీసులు గోడకు అతికేసి మీరు పలానా చోట మీరు రావాలే, మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము అని చెప్పడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి, తొలి ముఖ్యమంత్రికి ఇచ్చే అటువంటి పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాం మేము. ఈరోజు మా కేసీఆర్ గారికి, మా అధ్యక్షులకు సిట్ నోటీసు ఇంత అన్యాయంగా ఇచ్చినందుకు, వారిని సిట్కి విచారణకు పిలిచినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకోసమే ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నామని మరొకసారి తెలియజేస్తున్నాం.